హాయ్ స్టూడెంట్స్. ఈరోజు టిప్ వచ్చి మనం డీబగ్ అంటే ఏందో తెలుసుకుందాము. బేసికల్‌గా మనకి రియల్ టైమ్ వర్క్ చేసేటప్పుడు డీబగ్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకు అంటే మనం ఏమైనా ఎర్రర్స్ గాని వస్తే మన ప్రొడక్షన్‌లో కానీ, క్యూఏలో కానీ లేదంటే డెవ్‌లో కానీ సో, ఈ డీబగ్గే మనకి హెల్ప్ చేస్తది. సో, మీకు ఈ డీబగ్ అనే కాన్సెప్ట్ గన తెలియకపోతే, మీరు కోడ్ అనేది ఎక్కడ ఇష్యూ వస్తుంది, ఎందుకు ఇష్యూ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఓకే. సో, ఈ డీబగ్ కాన్సెప్ట్ లైక్ డీబగ్ అంటే ఏంటి? ఎలా మనము ఒక పైథాన్ కోడ్‌ని మనం ఎలా డీబగ్ చేసి, ఆ ఇష్యూని ఐడెంటిఫై చేసి, ఎలా రిజాల్వ్ చేయాలో ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఓకే. సో, ఫస్ట్ మనము ఈ డీబగ్ అంటే ఏందో చూద్దాము. డెఫినిషన్ చూసినట్లయితే, డీబగ్గింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఐడెంటిఫై చేయడం, దాన్ని అనలైజ్ చేయడం అండ్ దాన్ని ఫిక్స్ చేయడం. ఏంటిని? ఒక ఎర్రర్‌ని ఐడెంటిఫై చేయడం, దాన్ని అనలైజ్ చేయడం, దాన్ని ఫిక్స్ చేయడాన్ని మనము డీబగ్గింగ్ అని పిలుచుకుంటాం. ఇన్ యువర్ కోడ్ ఇన్ యువర్ కోడ్ ఇట్ హెల్ప్స్ డెవలపర్స్ అండర్‌స్టాండ్ హౌ దేర్ ప్రోగ్రామ్ బిహేవ్స్ అండ్ వై ఇట్ మే నాట్ వర్క్ ఎక్స్‌పెక్టెడ్. సో, బేసికల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ గాని రాకపోతే ఎందుకు రాలేదు అనే దాన్ని మనము ఐడెంటిఫై చేయడానికి మనకి డీబగ్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. వెరీ సింపుల్. సో, దీంట్లో వై ఈస్ డీబగ్ ఇంపార్టెంట్ ఫర్ డెవలపర్స్ అని చూసుకుంటే లాగ్ మిస్టేక్స్, కోడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, టైమ్‌ని సేవ్ చేసుకోవడానికి, ఓకే. బిల్డ్ కాన్ఫిడెన్స్. సో, ఓకే. లైక్ మన ప్రోగ్రాము కంప్లీట్‌గా వర్కింగ్‌లో ఉంది అని తెలుసుకోవడానికి. రైట్? దీన్ని మనం ఒకసారి ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుదాము. That's fantastic. It sounds like you're feeling really good about your programming. ఓకే. దీన్ని మనము ప్రాక్టికల్‌గా ఫీల్ అయ్యి చూద్దాం. ఓకే. ఓకే. సో, ఇది మన పైథాన్ కోడ్. ఓకే. చూడటానికి బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో డెవలప్ చేశారనుకుందాం. మీరు కాదు. వేరే వాళ్ళు ఎవరైనా డెవలప్ చేశారనుకుందాం. ఓకేనా? కోడ్. సో, అయితే ఇప్పుడు ఈ కోడ్‌ని మీ సిస్టమ్‌లో రన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ సిస్టమ్‌లో ఈ కోడ్ రన్ అయిందనుకోండి. ఎక్స్‌పెక్టెడ్‌గా రన్ అయిందనుకోండి. దేర్ ఈస్ నో బగ్స్ అని అర్థం. ఒకవేళ మీరు రన్ చేసినప్పుడు మీకు రన్ అవ్వట్లేదు. సమ్ ఎర్రర్స్ వస్తున్నాయనుకోండి. ఇట్స్ ఎ బగ్. ఓకే. సమ్ బగ్స్ ఉన్నాయి. ఆ ఇష్యూని మనం రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు సింపుల్‌గా మనము రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేసామనుకోండి. ఒక నార్మల్ వేలో రన్ అయిపోద్ది. సో, ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది. ఎంటర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని అడుగుతుంది. సో, నేను ఒక 1 స్టూడెంటే తీసుకుంటాను ఫర్ టెస్టింగ్ పర్పస్ కోసం. అడుగుతుందనమాట. అంటే ఈ స్క్రిప్ట్‌లో వీళ్ళేం రాసారంటే ఇక్కడ మెయిన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతది ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది. స్టూడెంట్ రిపోర్ట్స్ ఓకే. సారీ. ఇక్కడ అడుగుతుంది ఎంటర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేసి. ఓకేనా? చూద్దాం ఇది ఎలా అని. సో, ఒక స్టూడెంట్‌ని ఎంటర్ చేశాను. నేమ్ ఆఫ్ స్టూడెంట్ అంటుంది. సో, నేను సాయిరామ్ అని తీసుకుంటాను. మార్క్స్ ఫర్ సాయిరామ్ అంటే కామా సెపరేటెడ్‌తో ఎంటర్ చేయమంటుంది. 1, 2, 3, 4, 5 ఓకే. మార్క్స్ అన్నమాట. కామా సెపరేటెడ్. ఎంటర్ కొట్టాను. సో, ఏమైంది ఇక్కడ? ఒక బగ్ వచ్చింది. బగ్ మీన్స్ ఒక ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు ఈ ఎర్రర్‌ని మనము ఐడెంటిఫై చేయడం, అనలైజ్ చేయడం అండ్ ఆ ఎర్రర్‌ని రిజాల్వ్ చేయడం. దీన్నే మనం డీబగ్ కాన్సెప్ట్ అంటాం. సో, ఇప్పుడు ఎర్రర్ చూడాలి. ఎర్రర్ ఎక్కడొచ్చిందంటే మనకి పైథాన్‌లో చాలా ఇది యాక్చువల్లీ ఇది చాలా క్లవర్. సింపుల్‌గా మనకి చూడండి. మనకి టాప్ నుంచి బాటమ్‌కొచ్చినప్పుడు బాటమ్ నుంచి మనం టాప్‌కెళ్తున్నప్పుడు లాస్ట్‌లో ఏదైతే ఉంటుందో ఆ లైన్‌లోకెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసినప్పుడు ఏం చెప్తుందంటే ఈ లైన్‌లో మీకు ఎర్రర్ వస్తుంది అనింది. ఓకే. ఆ లైన్‌లో ఎర్రర్ వస్తుంది అంటుంది. ఏమొస్తుంది ఇక్కడ ఆ లైన్‌లో? అన్‌సపోర్టెడ్ ఆపరెంట్ టైప్. ఇంటీజర్ అండ్ స్ట్రింగ్ అంటుంది. అంటే ఇంటీజర్ అండ్ స్ట్రింగ్ అని వస్తుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఈ లైన్‌లో ఏముంది? టోటల్ అని ఉంది. అంటే ఒక ప్లస్ సింబల్ ఉంది అంటే డేటా ఆపరేషన్‌లో ప్లస్ సింబల్ ఉంటే దాన్ని మనం సమ్మేషన్ అంటాం. అంటే ఇక్కడ సమ్మేషన్ లాజిక్ అప్లై చేశారు. బట్ ఏమవుతుంది ఇక్కడ? ఇంటీజర్‌కి బదులు స్ట్రింగ్ వచ్చింది. స్ట్రింగ్ అయితే మనము సమ్మేషన్ చేయలేం గదా! సో, దాన్ని చేయడానికి మనం ఇక్కడ డీబగ్ పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ డీబగ్ పాయింట్ పెట్టుకుందాం. ఆ లైన్‌లో దాని టాప్ లైన్‌లో డీబగ్ పాయింట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు సేమ్ మనము రైట్ క్లిక్ ఇచ్చి ఇన్‌స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ద శాంపుల్ డీబగ్ శాంపుల్ మీద రన్ చేద్దాం. ఓకే. ఇదైతే డైరెక్ట్ రన్. ఇదైతే డీబగ్ మోడ్‌లో రన్ అవుతది. ఇప్పుడు డీబగ్ మోడ్‌లో రన్ అయితే చూడండి. ఏమవుతదంటే ఈ పాయింట్‌కొచ్చి ఆగిపోతది. ఈ పాయింట్‌కొచ్చి ఆగిపోయినప్పుడు మనము ఆ పాయింట్ పైనున్నయన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయినట్టు.
అంటే ఇప్పుడు ఈ మార్క్స్ అనే మార్క్స్‌లో ఒక వేరియబుల్ కదా అది. ఆ వేరియబుల్‌లో మనం డేటాని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఏంటి? ఎందుకు అలా ఇష్యూ వచ్చిందని. సో, సేమ్ లైక్ ఇక్కడ ఏమంటున్నాడు? ఎంటర్ స్టూడెంట్ నంబర్ అంటున్నాడుగా. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 రైట్? ఎంటర్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ సాయిరామ్. అగైన్ ఎంటర్ మార్క్స్ ఫర్ సాయిరామ్. 1, 2, 3, 4 కామా సెపరేటెడ్ ఎట్ ద రేట్ కామా సెపరేట్. చూడండి ఇక్కడికొచ్చి ఆగింది పాయింట్. డీబగ్ మోడ్‌లో రన్ చేసినప్పుడు ఇక్కడికొచ్చి ఆగింది. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మార్క్స్ అనే వేరియబుల్‌లో ఈ మార్క్స్ అనే వేరియబుల్‌లో డేటా గాని చూసినట్లయితే చూడండి. ఒక లిస్ట్ ఉంది. బట్ లిస్టే బట్ ఏముందిది? స్ట్రింగ్ రైట్? లిస్టే ఉంది. ఆఫ్‌కోర్స్ లిస్ట్ డేటా ఇది. బట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. యాక్చువల్లీ మనకి చూడడానికి ఇవి నంబర్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. కానీ ఇవి స్ట్రింగ్ రిలేటెడ్. సో, ఈ స్ట్రింగ్ రిలేటెడ్ మనము సబ్మిషన్ చేయగలుగుతామా? చేయలేము. సో, చేయలేనప్పుడు ఈ స్ట్రింగ్స్‌ని మనం ఏం చేయాలి? ఫస్ట్‌గా న్యూమరికల్ డేటాలోకి కన్వర్ట్ చేయాలి. న్యూమరికల్ డేటా ఉంటేనే కదా మనకి డేటా ఆపరేషన్ జరుగుద్ది. సో, ఇప్పుడు మీరు న్యూమరికల్ ఆపరేషన్‌లో జరగాలంటే ఇక్కడ మీరు సింపుల్‌గా ఆ మార్క్స్ అనే వేరియబుల్‌ని ఇక్కడ మీరు టైప్ చేసి ఎంటర్ కొడితే ఆ మార్క్స్ సంబంధించిన రిజల్ట్ ఆ మార్క్స్‌లో ఉన్న డేటా ఏంది అని ఇక్కడ డిస్‌ప్లే చేస్తది. సో, ఇప్పుడు నేను ఒక టైప్ కాస్టింగ్ యూజ్ చేసుకొని వీటిలన్నిటిని కన్వర్ట్ చేస్తా. సో, టైప్ కాస్టింగ్ అంటే లిస్ట్ కాంప్రహెన్స్ యూజ్ చేద్దాం. సో, లిస్ట్ కాంప్రహెన్స్‌లో ఫర్ మార్క్ ఇన్ తీసుకొని ఒక లిస్ట్ కాంప్రహెన్స్ తీసుకుంటున్నా. సో, మార్క్స్ వచ్చినాయి గదా! నేను ఇక్కడ టైప్ కాస్టింగ్‌లో ఏం చేస్తానంటే ఫ్లోట్ తీసుకుంటా. ఓకే. ఇన్ కేస్ మార్క్స్ వచ్చేసి 1.2 అని ఉన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేసేటట్టు ఫ్లోట్ తీసుకుంటా నేను. ఫ్లోట్ మార్క్స్ ఎంఏఆర్‌కేఎస్ మార్క్స్. మార్క్స్ అని తీసుకుంటాం. సో, ఈ వచ్చిన రిజల్ట్‌ని ఓకే. ఒకసారి ఎంటర్ చేద్దాం. ఓకే. ఏమంటుంది? ఫ్లోట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి ఏ స్ట్రింగ్. ఓహ్! సారీ ఇక్కడ మార్క్స్ అని తీసుకున్నాను. మార్క్ అని తీసుకోవాలి. మార్క్స్ బదులు. యాహ్! ఇప్పుడు చూడండి. సో, ఏమైంది? ఇక్కడ స్ట్రింగ్ రూపంలో ఉన్న 1, 2, 3, 4, 5లు ఇప్పుడు మనకి ఫ్లోట్‌లో కన్వర్ట్ అయిపోయినాయి. రైట్? 1.20, 2.0 దీస్ ఆర్ ద ఫ్లోట్ వాల్యూస్. మనం చూసినట్లయితే చూడండి. ఫ్లోట్, ఫ్లోట్, ఫ్లోట్. బట్ యాక్చువల్‌గా ఇక్కడ మనకు ప్రీవియస్‌గా చూస్తే ఇవి స్ట్రింగ్స్. సో, ఇప్పుడు ఫ్లోట్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి సమ్మేషన్ ఆపరేషన్ జరుగుతుంది. సో, ఇప్పుడు ఈ మార్క్స్ తీసుకొచ్చి ఏదైతే ఈ లాజిక్ ఉందో ఈ సింపుల్‌గా ఈ లాజిక్‌ని తీసుకెళ్ళి మీరిక్కడ పేస్ట్ చేసుకోండి. మార్క్స్ కన్వర్షన్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ మనకి కన్వర్షన్ జరిగిన తర్వాత ఆ వచ్చిన వాల్యూస్ మళ్ళీ మార్క్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతది. ఇప్పుడు మార్క్స్‌లో మనకి ఇంటిజర్ ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అవుతది. ఓకే. లెట్ మీ స్టాప్. ఓకే. మళ్ళీ రీరన్ ఇప్పుడు నార్మల్ రన్ కొడదాం. ఎందుకంటే అడ్జస్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అగైన్ 1 స్టూడెంట్ 1 స్టూడెంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సాయిరామ్. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఓకే. 5 వరకు తీసుకుందాం. ఎంటర్ కొడుతున్నా? చూడు ఇప్పుడొచ్చిందా? స్టూడెంట్ రిపోర్ట్ సాయిరామ్ యావరేజ్ మార్క్స్ 3.0 ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్. సో, ఈ రకంగా మనము ఎక్కడైతే మనకొక ఎర్రర్ వస్తుందో, ఆ ఎర్రర్‌కి పైన ఉన్న డీబగ్ పాయింట్ పెట్టుకొని ఆ దాంట్లో ఉన్న వేరియబుల్స్ యాక్చువల్‌గా ఇక్కడంతా ఏందంటే డేటా ప్రాసెసే జరుగుతా ఉంటది. సో, ఆ డేటా ఏంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు మనకి క్లారిటీ వస్తది. ఓకే. ఈ వేరియబుల్‌లో ఈ డేటా ఉండడం వల్ల మనకి ఇష్యూ వచ్చింది అనేసి. సో, ఈ రకంగా మీరు ఏ స్క్రిప్ట్ ఇచ్చినా సరే ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో, ఆ ఎర్రర్ దగ్గర మీరు ఒక డీబగ్ పాయింట్ దాని పైన ఒక డీబగ్ పాయింట్ పెట్టుకొని ఓకే. అండ్ అక్కడ వచ్చిన వేరియబుల్‌లో ఉన్న డేటాని క్రాస్ చెక్ చేసుకొని, దానికి ఆ లాజిక్‌కి ఆ డేటా కన్వీనియంట్‌గా ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటాం. ఉంది అంటే హ్యాపీ. లేదు అంటే దాన్ని ఇలా మనం మోడిఫికేషన్ చేసుకుంటాం. దీన్నే మనం డీబగ్ అంటాం. ఇదే డీబగ్ కాన్సెప్ట్. చూడండి ఇనిషియల్‌గా మనకొక ఎర్రర్ వచ్చింది. ఎర్రర్‌ని రిజాల్వ్ చేసాం. కోడ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ దట్ మీన్స్ ఏందంటే ఇష్యూ అనేది ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిందని అర్థం. రైట్? థాంక్ యూ. సో, నెక్స్ట్ ప్రో టిప్‌కి మళ్ళీ కలుద్దాం మనం. ఓకే. ఇంకొకటి ఈ ఏవైతే ఈ వీడియోస్ చేశానో, సో, మీరు ఈ వీడియోస్‌ని మన వెబ్‌సైట్‌లోకెళ్ళి వీడియో కోర్సెస్ అని ఉంటుంది. వీడియో కోర్సెస్‌లో మనం డైలీ ప్రో టిప్స్ ఉంటాయి గదా! దీంట్లోకెళ్ళండి. సో, డైలీ ప్రో టిప్స్‌లో ఈ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అయితేది ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్‌లో ఉంటుంది. లేదా టూల్స్ రిలేటెడ్ అయితే టూల్స్ రిలేటెడ్. సో, ఇప్పుడు బగ్ కాబట్టి నేను దీంట్లో అప్‌లోడ్ చేస్తాను. ఓకే. దీంట్లో మీరు చూసుకోవచ్చు. నేను జస్ట్ ఓపెన్ చేస్తే మీకు డైలీ బగ్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తది. ఓకే. రైట్. సో, ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ కావాలి అంటే మనకి రియల్ టైమ్ వర్క్ రిలేటెడ్ కోర్స్ అండ్
లైక్ ఏడబ్ల్యూఎస్, పైథాన్ ప్రాజెక్ట్స్ ఇవి. ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్. ఒకవేళ ప్రాజెక్ట్స్ చూడాలనుకుంటే మీరు ప్రాజెక్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సో, క్లియర్? రైట్. ఒకవేళ మీకు ఫుల్ ట్రైనింగ్ కావాలనుకోండి పైథాన్ మీద అండ్ ఏడబ్ల్యూఎస్ డేటా పైప్‌లైన్స్ మీద. సో, ఫుల్ ట్రైనింగ్ కూడా ఉంది మనకి. సో, ప్రీ రికార్డ్ క్లాసెస్ తీసుకోవాలంటే ప్రీ రికార్డ్ క్లాసెస్ తీసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ క్లాసెస్ కావాలన్నా ఇస్తాను. ఒకవేళ మీరు 1-to-1 సెషన్ కావాలి గ్రూప్‌తో రిలేటెడ్ కాకుండా ఉన్న సో, ఆ ఫెసిలిటీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో, డ్యూరేషన్ చూసుకున్నట్లయితే అండర్ మై గైడెన్సీ‌లో సో, ఫ్రెషర్ అయితే 45 డేస్ పడుతుంది. ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే లైక్ కొంతమంది నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తుంటారు కదా! సో, వాళ్ళకి 45 డేస్ పడుతుంది. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ టూల్స్ ఇంప్రూవ్ చేసుకొని లైక్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని జాబ్ షిఫ్ట్ చేద్దామంటే వాళ్ళకి 20 డేస్ పడుతుంది టైము. సో, ఈ 20 డేస్ ఏంటంటే మీరు ప్రీ రికార్డ్ క్లాసెస్ ఉంటాయి. సో, జస్ట్ తీసుకోవడము నేను ఫాలో అప్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇది ఓవరాల్‌గా మన కోర్స్‌కి సంబంధించిన గైడెన్స్ ఇది. సో, ఇవన్నీ కూడా ఇన్ కేస్ మీరు కోర్స్ కానీ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాననమాట. ఓకేనా? సో, ఇన్ కేస్ మీరు నేర్చుకోవాలనుకుంటే లైక్ రియల్ టైమ్ రిలేటెడ్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే సో, నేను ఇప్పుడు డైలీ టిప్స్ పోస్ట్ చేస్తుంటాను గదా! సో, ఇవన్నీ కూడా ఏంటి అంటే నాకు నా వర్క్‌లో వచ్చే బగ్స్ అన్నీ కూడా నేను ఇలా పోస్ట్ చేసుంటాను. ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే. సో, మీరు గూడా ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీరు గెయిన్ చేసుకుంటా ఉండొచ్చు. ఓకేనా? థాంక్ యూ సో మచ్. బై.